హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు డంబుల్ స్ట్రెంత్ వర్కౌట్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మనం ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చండి. మన బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అలాగే మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు అండి, టోనింగ్ చేసుకోవచ్చు. డంబుల్ వర్కౌట్ ఎలా చేసుకోవచ్చో ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మనం చేయబోయే వర్కౌట్స్ అన్ని ఈచ్ వర్కౌట్ 40 సెకండ్స్ చేస్తామండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుంటాం. ఫస్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి, మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సైడ్ టు సైడ్ స్క్వాట్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గుడ్. వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. రిలాక్స్. 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ పుషప్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. పామ్స్ షోల్డర్ వెయిట్ తీసుకోండి. డౌన్ చేసుకుంటూ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైన 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి. స్లోగా చేయడం వల్ల మనకి చెస్ట్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెంథనింగ్ అవుతాయి. రిలాక్స్. 40 సెకండ్స్ అయిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. 20 సెకండ్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ రివర్స్ లంజెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ లెగ్స్ చేద్దాం అండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్ వేలో చేయడం వల్ల మన మజిల్కి వర్కౌట్ అవుతుందండి. మన మజిల్ ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుంది. లోవర్ బాడీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. 40 సెకండ్స్ వర్కౌట్ చేసిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్ అండి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్ హ్యాండ్స్ 40 సెకండ్స్ చేద్దామండి. బైసెప్ కర్ల్ చేసిన పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. గుడ్. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. ఆల్టర్నేట్ హ్యాండ్ టు బోత్. గుడ్. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. గుడ్. బోత్. రిలాక్స్. 40 సెకండ్స్ అయిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్ రో టు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. అప్పర్ బాడీ బెండ్ చేయండి. రో చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. గుడ్.
స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రో, ట్రైసెప్, డౌన్, రో, ట్రైసెప్, డౌన్. వెరీ గుడ్. లెగ్స్ 40 సెకండ్స్ అయిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దాం అండి. 6th వర్కౌట్ వచ్చేసి స్లో మౌంటైన్ క్లైంబర్స్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. మౌంటైన్ క్లైంబర్ చేసేప్పుడు బాడీ ఫ్లాట్ చేసుకోండి. నీ ఫార్వర్డ్ చేసేప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. స్లోగా చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. లెగ్స్ 40 సెకండ్స్ వర్కౌట్ అయిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ తీసుకుందాం అండి. రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. 7th వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జెస్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. మన ఫింగర్స్ టోస్ టచ్ చేయండి, హ్యాండ్స్ వైడ్ చేసుకోండి. హిప్ పైకి రైజ్ చేసుకుని బ్రీత్ అవుట్ చేయండి. గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ టైట్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out. Good. Breathe in, breathe out, breathe out. ఈ వర్కౌట్ వల్ల హిప్స్ లో ఫ్యాట్ తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ప్రతి వర్కౌట్ 40 సెకండ్స్ చేసిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళాలండి. 8th వర్కౌట్ వచ్చేసి ఎల్బో ప్లాంక్ అండి. 40 సెకండ్స్ చేద్దాం. ప్లాంక్ చేసేప్పుడు అప్పర్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలండి. లెగ్స్, స్టమక్ టైట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఈ వర్కౌట్ వల్ల స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. అప్పర్ బాడీ, లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. అలాగే లోవర్ బ్యాక్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుందండి. పోస్చర్ కరెక్షన్ కూడా జరుగుతుందండి. చాలా మంచి వర్కౌట్. నీస్ బెండ్ చేయొద్దండి. వర్కౌట్ అయ్యేంతవరకు లెగ్స్ టైట్గా ఉంచండి. రిలాక్స్. ప్రతి వర్కౌట్ 40 సెకండ్స్ చేయండి. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 minutes రెస్ట్ ఇవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. వెయిట్ లాస్ అవుతాము. మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 3 rounds చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో అండ్ కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.